అందరికీ నమస్కారం. నేను దుర్గాపురం వాక్రస క్లబ్ కమిటీలో ఉన్నప్పుడు కొల్లూరు గారి మాట పదే పదే వినబడేది. ఆయన నేను ప్రత్యక్షంగా చూడలేదు. నా మిత్రులు అప్పుడు కార్యదర్శిగా ఉన్న గుర్రం ఏడుకొండల గారి ద్వారా పరిచయం. కొల్లూరు గారిని ప్రత్యక్షంగా నేను ప్రెస్ క్లబ్లో చూడటం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన 4 ఏళ్ళుగా ఆయనతో ప్రయాణం చేశాను. లయన్స్ క్లబ్ మెంబర్గాను, అలాగే ఎక్స్రే ఉపాధ్యక్షులుగా ఆయనతో పనిచేయడం జరిగింది. వారు హఠాత్ మరణం మాకే కాదు ఎంతో మందికి బాధ కలిగిస్తుంది. వారు నన్ను సామాజిక సేవలకి చేయడానికి ఎంతో ప్రోత్సహించారు. ఒక సందర్భంలో ఈ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా వారు కారకులు. ఆ ప్రోత్సహించింది కూడా గుర్రం ఏడుకొండల గారు. వారి ద్వారానే మేమంతా ఒక సొసైటీగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా వారే ప్రత్యక్షంగా వారే కారకులు. ఈ సందర్భంగా సొసైటీ ద్వారా ఈరోజు వారికి ఇలాగ సంతాపం తెలియజేయటం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. నేను కల్లో కూడా ఊహించలేదు. గత 2 ఏళ్ళుగా వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, తిరిగి రావటం, మళ్ళా పదే పదే కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ వచ్చింది. గత 16 రోజుల కిందట హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మళ్ళీ తిరిగి వస్తారన్న భావంతోనే ఉన్నాము. రేపు అక్టోబర్ 26వ తారీఖు ఒక పెద్ద కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో పాల్గొంటామనే ఆశతోనే ఉన్నాము. కానీ హఠాత్తుగా మరణం అందరినీ బాధ కలిగించింది. అలాగే వారు మానవతావాది. సేవలు ఎంతో మంది నాయకులుగా తీర్చిదిద్దారు. అందులో నేను కూడా ఉన్నానని నాకు అనిపిస్తుంది. ఒక వారం రోజుల కిందట వారు చనిపోయే ముందు రోజు నేను ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. మీరు వస్తారండి, మీరు రాగానే కార్యక్రమం జరుగుతుందని అంటే తప్పకుండా వస్తానని కూడా చెప్పారు. పోస్ట్ పోన్ చేసేది ఉండదు అన్న భావంగా చెప్పారు. కానీ కాలం మారిపోయింది. ముఖ్యంగా నాకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఒక పరోక్షంగా నాకు సహకారం అందించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు ట్రెజరర్గాను, మెంబర్ నుంచి ట్రెజరరు, సెక్రటరీగా అధ్యక్ష బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పారు. నేను అధ్యక్ష బాధ్యతలు రేపు 2026తో పూర్తవుతుందని నేను అధ్యక్ష బాధ్యతలు పూర్తి అవ్వకుండానే ఆయన కనుమరుగు అవటం నాకు ఇంకా బాధ కలిగిస్తుంది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.